టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. యాదాద్రిలో ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. 66 గజాల భూమికి లక్కీ డ్రా పెట్టాడు. లక్కీ డ్రా కూపన్ 500 రూపాయలు. అలా మొత్తం 3000 కూపన్లు ముద్రించాడు రామబ్రహ్మం. తన భూమిని ఎవరు కొనేందుకు ముందుకు రాకపోవడంతో సరికొత్త ఆలోచనకు తెరలేపిన రామబ్రహ్మం నవంబర్లో రామబ్రహ్మంకు డబ్బు అత్యవసరమైంది. దీంతో లక్కీ డ్రాలో భూమిని పెట్టాడు. దసరా పండుగ సమయంలో కోళ్లు, మేకలు, మద్యం బాటిళ్లు ఇంకా కొన్ని విలువైన వస్తువులను లక్కీ డ్రాలో తీయడం మనం చూస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే భూమికి ఒక లక్కీ డ్రాలో పెట్టాడు. అది కూడా 500 రూపాయల కూపన్కే. అయితే ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ముక్కును వేలేసుకుంటున్నారు. మరికొందరైతే పిచ్చి పట్టిందా అనుకుంటున్నారు. ఇంతకు అతను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి చౌటుప్పల్లో 66 గజాల్లో రేకుల గది ఉంది. ప్రస్తుతం దాని విలువ సుమారు 16 లక్షల దాకా పలుకుతోంది. అయితే ఆ ఇంటి స్థలం అమ్మేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అది కాలేదు. దీంతో విసుగు చెందిన ఆ భూమి యజమాని వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఆ భూమికి లక్కీ డ్రా పద్ధతి పెట్టాడు. కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు 500 రూపాయల విలువైన కూపన్ను కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనాలని జాతీయ రహదారి పక్కన ఆ ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టారు. 3000 కూపన్లు ముద్రించి వాటిని కొనుగోలు చేసిన వారు దానిపై తమ వివరాలు రాసి ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో వెయ్యాలని అన్నారు. నవంబర్ 2న లక్కీ డ్రా తీస్తానని చెప్తున్నాడు ఆయన. ఏడాదిన్నర క్రితం ఈ ఇంటిని అమ్మకానికి పెట్టారని సరైన ధర రాలేదు అని అంటున్నాడు. తాను కట్టుకున్న మరో ఇంటికి నవంబర్లో డబ్బులు చెల్లించాలని, దీంతో తప్పక ఈ మార్గాన్ని ఎంచుకున్నానని లాటరీ యజమాని కె రామబ్రహ్మం చెప్తున్నాడు. అది చట్టబద్ధం కాకున్నా ఆలోచన కొత్తగా ఉందని స్థానికులు అంటున్నారు. పేరు కంచర్ల రామబ్రహ్మం అండి. నేను 2003 నుంచి 2010 వరకు చౌటుప్పల్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడిని. ఆ టైంలోనే ఈ 66 గజాల జాగాను హైవేకు దగ్గరలో తీసుకోవడం జరిగినది. ఒక రేకుల రూము వేయడం జరిగినది. 2010 నుండి 2015 సంవత్సరాలు కిరాయికి ఇవ్వడం జరిగినది. నేను నల్గొండలో ఇంకొక ఇల్లు కట్టడం జరిగింది. అందుకు గాను కొంత అమౌంట్ బయట తేవడం జరిగినది. వారికి నవంబర్ మంత్ వరకు గడువు ఇవ్వడం జరిగినది. ఇందుకోసం నేను 2 సంవత్సరాల క్రితం ఈ ప్లాటు హౌస్ ఫర్ సేల్ పెట్టడం జరిగినది. ఈ రియల్ ఎస్టేట్ దృష్ట్యా బిజినెస్ లేకపోవడం వలన ఈ ప్లాటు 2 సంవత్సరాల నుంచి అమ్ముడుపోవడం జరగట్లేదు. అందువలన నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఈ లాటరీ సిస్టమ్ ద్వారా 500 రూపాయలు కూపన్ తీసుకుని లాటరీ సిస్టంలో పాల్గొని మీరైనా అదృష్టవంతులు కాగలరని మనవి.